ఆఫ్ స్టోరీ ఏంటంటే నార్మల్ డెలివరీ అయిపోయాక ఆర్ఎల్స్ కొంతకాలం ఆఫ్ మ్యారేజ్ లైఫ్ గడిచిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ వెజైనా బాగా ల్యాక్స్ అయిపోతుంది, అంటే బాగా లూజ్ అయిపోతుంది. ఎవరికైనా కామన్ అంతే కదా. ఇప్పుడు ఒక ఫింగర్ పడటానికి కష్టమయ్యే వెజైనాలో నుంచి ఒక హోల్ బేబీ బయటకు వచ్చినప్పుడు ల్యాక్స్ అవుతుంది. దట్స్ న్యాచురల్, ప్రతి మనిషికి అవ్వాల్సిందే అది. సో అలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి హస్బెండ్తో కలిసినప్పుడు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పడం, ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల సాటిస్ఫాక్షన్ లేదని హస్బెండ్ కంప్లైంట్ చేయొచ్చు, వైఫ్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని కేసెస్ డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు కూడా ఉంటాయి. ఓకే, డెఫినెట్గా ఉంటాయి. అది ఎవరైనా నవ్వుకున్నా కమెంట్ చేసినా. సో వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం వాటి కోసం వచ్చి చక్కగా మార్నింగ్ వచ్చి చేయించుకుని ఈవినింగ్ వెజైనోప్లాస్టీ వెళ్ళిపోతారు. కొంతమందికి అన్ఫార్చునేట్గా పెళ్ళయ్యాక ఏంటంటే పాపం డెలివరీతో సంబంధం లేకుండా పెళ్ళయ్యాక కొన్ని రోజులకి మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది. ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సెకండ్ మ్యారేజ్ అలా కూడా వచ్చి కొంతమంది చేయించుకుంటారు. కొంతమంది పాపం ఒక రిలేషన్షిప్లో ఉంటారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, యంగ్స్టర్స్ లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుని ఇంట్లో ఒప్పుకోకో ఇంకేదన్నా గొడవయో దే విల్ బ్రేకప్ చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు కూడా దే విల్ కమ్ ఫర్ వెజైనోప్లాస్టీస్. ఇవన్నీ ఏంటి, లూజ్ అయిపోయిన వెజైనాని టైట్ చేయటం కోసం. టైట్ అయిపోయిన వెజైనాని లూజ్ చేసిన వెజైనోప్లాస్టీయే, లూజ్ అయిపోయిన వెజైనాని టైట్ చేసిన వెజైనోప్లాస్టీయే. ఓకే, ఇవన్నీ కాకుండా కొంతమంది ఉంటారు, హైమెన్ లేయర్ అని ఉంటుంది. అవును, కన్నెపొర అంటాం. అది 90% ఆఫ్ ద పాపులేషన్లో మామూలుగానే రప్చర్ అయిపోతుంది. ఓకే, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, జిమ్ చేస్తున్నప్పుడు, ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు. కొంతమందికి లోపల మిత్ ఏముండిపోయిందంటే హైమెన్ లేయర్ లేకపోతే వాళ్ళు వర్జిన్ కాదు అని. అవును, చాలా మంది అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. అది న్యాచురల్ కూడా రప్చర్ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా రప్చర్ అయిపోవచ్చు, పరిగెడతా ఉన్నప్పుడు, ఆడుతున్నప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు. సో దానికోసం కొంతమంది వస్తూ ఉంటారు, రీకన్స్ట్రక్ట్ చేయండి, మేము మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇట్లా ఉంది అని చెప్పి. సో మల్టిపుల్ ఉంటాయండి. సో వెజైనోప్లాస్టీ అన్నది ఏదో పెద్ద బూత్ లాగా. లాస్ట్ టైం ఏదో ఇలాగే మీకు చెప్పినట్టే ఒక టాపిక్లో ఇంటర్వ్యూలో ఎవరో ఒక ఆవిడ అడిగితే చెప్పాను పాపం నేను. ఆవిడ మంచి ఉద్దేశంతో అడిగారు, నేను చెప్తే దానికి ఆవిడ పాపం యాంకర్ మీద కమెంట్స్, నా మీద బోలేని కమెంట్స్. ఓకే, అంటే ఇది జనాలలో అవగాహన అవసరం అండి. నేను చెప్పే కదా ఇందాక, దేవుడు పోస్ట్ పెట్టినా తిట్టేవాడు ఉంటాడు, ఇలాంటి పోస్ట్ పెట్టినా తిట్టేవాడు ఉంటాడు. ఇప్పుడు మనము దీని గురించి మనం మాట్లాడుతున్నాం, హైమన్ లేయర్ గురించి. సో ఏంటంటే ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత నిజంగా వర్జిన్ కాదని చెప్పేసి విడాకులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఇట్లాంటిది తెలుసుకోవాలి సమాజం, తెలుసుకోవాలి.